వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్. ఈ రోజు నిజామాబాద్ సాయి ఇంటర్నేషనల్ హోటల్లోని బీడీ టేకేదార్ కమిషన్ రేటు ఒప్పందంపై బీడీ యాజమాన్యంతో చర్చలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరిగాయి. ఈ చర్చల్లో బీడీ యాజమాన్యం సంఘం రాష్ట్ర అధ్యక్షులు హితేంద్ర ఉపాధ్యాయులు, ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీ దేశాయ్, బీడీ కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ రాస్మికాంత్, టెలిఫోన్ కంపెనీ జనరల్ మేనేజర్ రామన్బాయ్, చరుబాయ్, బీడీ కంపెనీ నుండి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. బీడీ టేకేదార్ యూనియన్ల నుండి తెలంగాణ బహుళజన బీడీ టేకేదార్ యూనియన్ BLTU గౌరవ అధ్యక్షులు S సిద్దిరాములు, రాష్ట్ర అధ్యక్షులు M సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు M భాస్కర్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాజు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు దినేష్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు B శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్లో బీడీ యజమానులకు, బీడీ టేకేదార్ కార్మిక సంఘాలకు చర్చలు జరిగినాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జరిగినటువంటి సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి. గతంలో ఒకసారి చర్చలు జరిగినాయి 20వ తారీఖు నాడు. ఆ రోజు ₹4 వరకు 1000 వీళ్లకు పెంపుదలకు యజమానులు రావడం జరిగినది. దాన్ని అంగీకరించిన ఎడలా తిరిగి వాళ్ళ రెండోసారి చర్చలు జరిగాయి. ఈ చర్చలల్లో బీడీ టేకేదారులకు ఉన్న కమిషన్ రేటు మీద ₹4.50 పెంపుదలకు ఒప్పందం చేసుకోవడం జరిగినది. పెరిగినటువంటి కమిషన్ రేటును ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు చేస్తామని, ఏదైతే ఏప్రిల్లో రావాల్సినటువంటి కమిషన్ రేటు బకాయిలు జూలై నెలలో ఇస్తామనేది ఒప్పుకోవడం జరిగినది. తిరిగి మళ్ళా 2026 ఏప్రిల్ 31 వరకు ఈ కమిషన్ రేటు ఒప్పందం ఉంటుంది. పెరిగినటువంటి కమిషన్ రేటు బీడీ యజమానులు కమిషన్దారులకు అందరికీ ఇవ్వాలి. ఈ నెలలో తెలంగాణ బహుళజన బీడీ టేకేదార్ యూనియన్ BLTU రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తున్నాం. పెరిగినటువంటి కమిషన్ రేటు ఎవరు కూడా నయ పైసా తక్కువ లేకుండా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే యజమానులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలంతో ముగిస్తున్నారు.